శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. మనకు మంచి రోజులు వస్తున్నాయండి. తప్పకుండా మనం బాగుపడతాం, ఉన్నతంగా జీవిస్తాం. మంచి రోజులు ఆ భగవంతుడు మనకు కల్పిస్తున్నాడు. చూడండి ఎంత చక్కటి అవకాశమో. మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. అంతకంటే ముందు మనకు మే మొదటి రోజున అంటే మే 1వ తారీఖున మనకు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ రోజున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి రోజున మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. నర్మదా నది పుష్కరాలు ఎక్కడండి? ఇది మనకి ఓంకారేశ్వర టెంపుల్, ఎక్కడ? జ్యోతిర్లింగ క్షేత్రం. నర్మదా నది పుష్కరాలు అక్కడ నుండి మొదలు కాబోతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రం ఉండేది. ఇది చాలా చాలా శుభ సూచిక అండి. 12 రోజులు ఉంటాయి జ్యోతిర్లింగ క్షేత్రంలో. ఆ రోజు మే 1వ తారీఖున ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. నేను ప్రతి సంవత్సరం కూడా ప్రతి పుష్కరానికి మొన్న గంగా పుష్కరాలకు కూడా వెళ్ళి వచ్చాను. అక్కడ 18 బీజాక్షరాలు వదిలేసి గంగాజలం అనేది కూడా మీకు దాదాపుగా మీకు అందరికీ పంపించే ఉంటాను నేను, ఎవరైతే బుక్ చేసుకుంటారో. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు మనం వెళ్ళనవసరం లేదండి. నేనే 18 బీజాక్షరాలు నర్మదా నది జలంలో కలిపి, పుష్కర జలంలో కలిపి, దానికి సంబంధించిన వాటర్ అనేది కూడా మీకు పుష్కర నదీ జలం కూడా నేను పంపిస్తాను. అందులో భాగంగా ఇంకొక అవకాశం ఏంటంటే మే 4వ తారీఖున శని హోమం కూడా జరిపిస్తున్నాను. ఇవి పుష్కర జలము, 18 బీజాక్షరాలు, శని హోమం జరిపిస్తాను. అంటే ఇదివరకు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ శని హోమం జరిపించుకోండి. ఎందుకంటే వీటికి అటాచ్మెంట్లో నేను అన్నీ చేస్తున్నాను. ఆ రోజున ఆ టైంలో మన పుష్కర సమయంలో మనం శని హోమం జరిపిస్తాను. ఇక్కడ ఇటు శనికి సంబంధించిన వీడియో పంపిస్తాను ఒకటి. పుష్కర జలము ఆ 18 బీజాక్షరాలు మనం ఈ యొక్క నర్మదా నదిలో కలపడం, మీకు బ్రాహ్మణులచే ఆశీర్వచనాలు ఇప్పించడం, మీ యొక్క గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఇది ఒక మంచి కాలం అండి. అందులో భాగంగా మనకు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం మనకు ఎంటర్ అయ్యాము. దీనిలో మనం గమనించండి, మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు, వ్యవహరిస్తున్నాడు, కీలక శాఖలను తీసుకున్నాడు. అదేవిధంగా శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు, తన సొంత ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా చాలా మంచి వేళా విశేషం. మరి అదేవిధంగా గురుడు మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి వెళ్ళిపోవడం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం అండి. కాబట్టి తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి. నేను చెప్పినట్టుగా మీరు కనుక చేసుకున్నట్టయితే, ఇదివరకు శ్రీహోమం చేసుకున్నటువంటి వారు కూడా మళ్ళీ మీరు ఇప్పుడు ఈ పుష్కర నదీ జలం వస్తుంది. అండ్ 18 బీజాక్షరాలు కూడా మనకు నర్మదా నదీ తీరంలో మనం ఆ నదిలో కలపడం జరుగుతుంది. ఈ యొక్క బీజాక్షరాలు కలపడం వల్ల జరిగేటువంటి మంచి ప్రయోజనాలు ఏంటంటే మనకు శత్రు బాధలు వినాశనం అయిపోతాయి, ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దుకుంటాయి. తర్వాత మనకు వివాహాలు కాలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఆడపిల్లలకు కానీ మగపిల్ల వాళ్ళకి కానీ వివాహాలు చక్కటి వారితో జరగడం మొదలవుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మన స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది, మనకు ఆలోచన విధానంలో మార్పులు, వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది, మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడిపోతాం. ముఖ్యంగా ఫైనాన్షియల్గా మనం చాలా చక్కగా ఎదుగుతామండి, అది మాత్రం మర్చిపోకండి. కాబట్టి నేను ఇంతకంటే ముందు కూడా నేను చెప్తున్నాను కదా, మనకు 24వ తారీఖునే నేను యాత్రలు చేయడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ దాదాపుగా చాలా కొన్ని వేల కిలోమీటర్లు తిరగడం జరుగుతుంది. 24వ తారీఖు నుండి మొదలు పెడితే నేను మళ్ళీ 3వ తారీఖు వరకు నేను ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఆ పుష్కరానికి ఆ నదిలో బీజాక్షరాలన్నీ వదిలేసేసి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చి నేను 4వ తారీఖు శని హోమం జరిపించుకోవాలి. అదే విధంగా 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఇది కూడా పుష్కర సమయంలోనే వస్తుందండి. ఇది కూడా చాలా చాలా అదృష్టం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.